బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నుంచి కేంద్రంలో ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు అనే దానిపైన ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది. ఇక రేపు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఈ రాత్రికైతే పీఎంఓ నుంచి పిలుపు రావచ్చు. ఇక కిషన్ రెడ్డిని కేబినెట్ లో కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈసారి బండి సంజయ్ కి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అయితే కేబినెట్ లో హోదా కాకపోయినా కనీసం సహాయ మంత్రి పదవి కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చుననే వాదనలైతే ఉన్నాయి. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి పదవి కోసం ఈటల, డీకే అరుణ కూడా పోటీ పడుతున్నారు. తెలంగాణ నుంచి కేంద్రంలో ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు అనే దానిపైన అయితే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక రేపు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఈ రాత్రికే పీఎంఓ నుంచి పిలుపు రావచ్చు. కిషన్ రెడ్డిని కేబినెట్ లో కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈసారి బండి సంజయ్ కి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అయితే కేబినెట్ హోదా కాకపోయినా కనీసం సహాయ మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చుననే వాదనలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి పదవి కోసం ఈటల, అలాగే డీకే అరుణ కూడా పోటీ పడుతున్నారు. ఇక తెలంగాణకి సంబంధించి కేబినెట్ లో ఎవరెవరు ఉంటారు అనే దానికి సంబంధించి అయితే కొంతమంది పోటీ పడుతున్నారు. అయితే కేంద్రం నుంచి 2 బెర్తులు అయితే కన్ఫర్మ్ అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాములు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాములు, చెప్పండి, ఈ తెలంగాణకి సంబంధించి కేబినెట్ లో ఎవరెవరు ఉండే అవకాశం ఉంది, అలాగే కిషన్ రెడ్డిని కూడా కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా ఎవరెవరు ఉండే అవకాశం ఉందంటారు? మమత, నిన్న కాక మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్ లో తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ కు బీజేపీకి చివరి 8 ఎంపీ సీట్లు రావడం జరిగింది. దీనిలో భాగంగానే ఎంపీలకు సంబంధించిన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ లో ఫామ్ అవుతున్న సందర్భంలో దీనికి సంబంధించిన తెలంగాణ నుంచి కేంద్ర క్యాబినెట్ కి ఎవరిని తీసుకోవాలి ఏంది అనే ఆలోచన జరుగుతుంది. ఈ ఆలోచనలోనే అప్పుడే రాష్ట్రంలో ఎంపీల మధ్య పోటీ కనిపిస్తుంది. ఎందుకంటే కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ లో మినిస్టర్ గా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇంకొక సహాయ మంత్రికి సంబంధించిన ఒక సీటుకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన వ్యక్తికి బీజేపీ నుంచి ఇవ్వాలనేది కేంద్రం కసరత్తు చేస్తుంది. ఈ కసరత్తులో భాగంగానే బండి సంజయ్, అట్లాగే ఈటెల రాజేంద్రరు, డీకే అరుణ కూడా పోటీ పడుతున్నారు. ప్రధానంగా అంటే సొంత పార్టీలో అంటే కేంద్ర క్యాబినెట్ లో చోటు తీసుకోవాలని అనుకున్నప్పుడు బీజేపీ పార్టీలో తెలంగాణలో ఉన్న పాత నాయకులకే అంటే బీజేపీకి సంబంధించిన పాత నాయకులకే చోటు కల్పించాలని అనుకుంటున్నారు. దీనిలో భాగంగా ఇతర పార్టీల నుంచి గత ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన ఈటెల రాజేంద్ర గాని, లేకపోతే విశ్వేశ్వర రెడ్డి గాని, ఇట్లాంటి డీకే అన్న గాని ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి చోటు కల్పించాలా లేదా బండి సంజయ్ లాంటి పార్టీ నాయకులకు సంబంధించింది పాత నాయకులకు సంబంధించి సొంత పార్టీ నాయకులకు సంబంధించింది సీటు కల్పించాలా అనేది కేంద్రం కూడా ఆలోచిస్తుంది. దీనిలో భాగంగానే ఈ రోజు తెలంగాణలో నిన్న గెలిచిన ఎన్నికలకు సంబంధించిన దాంట్లో చూసుకుంటే డీకే అన్న కానీ, ఈటెల రాజేంద్ర గాని, విశ్వేశ్వర రెడ్డి గాని ఇతర పార్టీల నుంచి వచ్చిన కానీ బండి సంజయ్ మాత్రం బీజేపీ పార్టీల నుంచి తెలంగాణ పార్టీకి సంబంధించిన మొదటి నుండి బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. అట్లాగే కిషన్ రెడ్డి పాత సంబంధించిన వ్యక్తి కాబట్టి కొత్తగా వచ్చిన లీడర్లలో డీకే అన్నకు మహిళా విభాగం నుంచి టికెట్ ఇవ్వాలా లేదా కిషన్ రెడ్డికి ఆల్రెడీ చోటు దక్కింది. అంటే ఈ బండి సంజయ్కి సంబంధించింది ఈటెల రాజేంద్ర విషయంలో పోటీ లేదా డీకే అన్న మధ్య ఈ ముగ్గురు మధ్యనే పోటీ కనిపిస్తుంది. కేంద్ర కేబినెట్ లోకి ఎవరికి చోటు కల్పించాలనేది బీజేపీ కేంద్రంలో ఆలోచన చేస్తుంది. అది కేంద్ర కేబినెట్ కి సంబంధించింది.
ఆ పార్టీకి సంబంధించిన విషయం. ఆ పార్టీ ఆలోచించి ఎవరికి ప్రాధాన్యత ఇస్తే పార్టీకి బలం చేకూరుతుంది. తెలంగాణలో మళ్ళీ అంటే ఒక పార్టీకి సంబంధించిన ఎంపీ స్థానాల్లో పార్టీ బలంగా కనిపిస్తున్నప్పుడు, పార్టీకి ఎంపీ స్థానాలు కాంగ్రెస్ తో పోటీ పడి గెలుచుకున్నప్పుడు పార్టీని నిలబెట్టుకోవాలంటే పార్టీకి ఎవరికి టికెట్ ఇస్తే పార్టీ ఇంకా బలంగా తయారవుతుంది అనేది కేంద్రం ఆలోచిస్తుంది. పార్టీ బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచిస్తుంది. అందులో భాగంగా మైలా కోట నుంచి అయితే డీకే అన్నకి వచ్చే అవకాశం ఉంది అనేది కూడా చెప్పుకోవచ్చు. లేదంటే ఓసీ బీసీకి సంబంధించిన ఈ పాలసీని చూస్తే ఒకవేళ బండి సంజయ్కి సహాయ మంత్రి దక్కే అవకాశం కూడా కనిపిస్తుంది మమత. రైట్, థ్యాంక్ యూ రాము, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.